సిటీలో వినాయక నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. రేపు ఒక్కరోజే దర్శనానికి సమయం ఉండటం, వీకెండ్ కావడంతో ఖైరతాబాద్ గణపతి దగ్గర క్రౌడ్ మరింత ఎక్కువగా ఉంది. సిటీలో నిమజ్జనోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గ్రేటర్ వ్యాప్తంగా 3 లక్షల వరకు వినాయక మండపాలున్నాయి. నిమజ్జనాల కోసం 73 పాయింట్స్, 5 పెద్ద చెరువులు సిద్ధం చేశారు. పాత బస్తీలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు డీజీపీ జితేందర్. ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనానికి రేపు ఒక్కరోజు సమయం ఉండడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వీకెండ్ కావడంతో క్రౌడ్ మరింత ఎక్కువగా ఉంది. ఖైరతాబాద్ రైల్వే గేట్ ఎంట్రన్స్ నుంచి ఖైరతాబాద్ సిగ్నల్ వరకు మెయిన్ రోడ్డుపై భక్తులు బారులు తీరారు. రేపటితో దర్శనం లాస్ట్ అని చెప్పారు నిర్వాహకులు. దాంతోపాటు వరుస సెలవులతో నగరం నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా బడా గణేష్ దర్శనానికి తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఖైరతాబాద్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కూడా రద్దీగా మారింది. పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇవాళ 2 లక్షల మందికి పైగా భక్తులు మహాగణనాథుని దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతికి భక్తులు పోటెత్తడంతో భద్రతపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దయచేసి పిల్లలు కానీ, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, వృద్ధులు కానీ, మీకు మీడియా మిత్రులు అందరూ లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేశారు. దాన్ని ఉపయోగించవలసిందిగా మీ మీడియా సమక్షంలో నేను కోరుతున్నాను. అదేవిధంగా సోమవారం నాడు 16వ తేదీ నాడు మనకు దర్శనం అనేది ఉండదండి. ఇది కూడా నేను మీ సమక్షంలో నేను భక్తులకు తెలియజేసుకుంటున్నాను. ఈ భక్తుల రక్షణార్థము మేము టోటల్గా 46 కెమెరాస్ ఏర్పాటు చేశాము. ఈ 46 సీసీ కెమెరాస్ కూడా ఎంటైర్ ప్రొసెషన్ రూట్ కూడా కవర్ అయ్యే విధంగా 26 కెమెరాస్ ఉంటాయి. వినాయక నిమజ్జనాల కోసం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గ్రేటర్ వ్యాప్తంగా 3 లక్షల వరకు వినాయక మండపాలు ఉన్నాయి. గత ఏడాదితో పోల్చితే భారీగా పెరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. గణేష్ నిమజ్జనాల కోసం 73 పాయింట్స్తో పాటు 5 పెద్ద చెరువులను సిద్ధం చేశారు. సరూర్ నగర్ పెద్ద చెరువుతో పాటు ఫాక్స్ సాగర్, మీరాలం చెరువు, ఊర చెరువుల దగ్గర ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిమజ్జనం రోజు హుస్సేన్ సాగర్ దగ్గర 10,000 మంది శానిటేషన్ సిబ్బందిని డ్యూటీలో ఉంచనున్నారు. ఎప్పటికప్పుడు క్లీనింగ్ ప్రక్రియను చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్నారు డీజీపీ జితేందర్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్. ఉన్నత అధికారులతో కలిసి వినాయకుడి దగ్గర ప్రత్యేక పూజలు చేశారు రాచకొండ సిపి సుధీర్ బాబు, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి. అధికారులను శాల్వతో సత్కరించారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఆ తర్వాత పాత బస్తీలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు డీజీపీ, సిపి. అధికారులకు, సిబ్బందికి డీజీపీ కీలక సూచనలు చేశారు. నగరంలో గణేశుడి నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. 8వ రోజు గణనాథుడిని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు భక్తులు. వినాయక నిమజ్జనాలతో ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో ఫుల్ రష్ ఉంది. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.